తెలుగుదేశం తొలి జాబితాలో సీటు దక్కని వారిని జనసేనకు కేటాయించడం వల్ల సీటు కోల్పోయిన నేతలను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కొందరికి కీలక నేతల పేర్లు జాబితాలో కనిపించలేదు. ఒకప్పుడు జిల్లాలను శాసించి 4-5 సార్లు గెలిచిన వారికి సైతం ఈ జాబితాలో పేర్లు ప్రకటించలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు వారిని స్వయంగా పిలిచి కారణాలు వివరిస్తున్నారు. సీటు కోల్పోతున్న వారిని బుజ్జగిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. మరికొందరికి మలి జాబితా వరకు వేచి చూడమని చెప్తున్నారు. ఇంకొందరికి నియోజకవర్గం మార్చాల్సి ఉంటుందని స్పష్టతనిస్తున్నారు. తెలుగుదేశం ఈసారి ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకం ఉన్న స్థానాల్లో తెనాలి ఒకటి. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నేత ఆలపాటి రాజా 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తిరిగి పార్టీని పటిష్టం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సీటు జనసేనకు కేటాయించవలసి వచ్చింది. ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ పడుతున్నారు. దీంతో ఆలపాటి రాజాను ఇంటికి పిలిపించి చంద్రబాబు పరిస్థితిని వివరించారు. ఈసారి తెలుగుదేశం విజయం అత్యవసరం కాబట్టి జనసేనతో పొట్టు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సముచిత స్థానానికి హామీ ఇచ్చారు. దీనికి అంగీకరించిన రాజా పార్టీ నిర్ణయం శిరోధార్యమన్నారు. అలాగే అనకాపల్లి సీటు త్యాగం చేయవలసి వచ్చిన పీలా గోవింద్ సైతం చంద్రబాబును కలిశారు. అనకాపల్లి సీటు కాకపోయినా పార్లమెంటు సీటైనా ఇవ్వాలని ఆయన కోరారు. అయితే లోక్సభ సీటు సైతం ఇప్పటికే జనసేనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆయనకు సైతం ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు విషయం ఇంకా ఏమీ తేలలేదని, ఒకవేళ వారు రాజమండ్రి లోక్సభ సీటు అడగకుంటే ఇస్తామని బొడ్డు వెంకటరమణ చౌదరికి హామీనిచ్చారు. రాజంపేట పార్లమెంటు సీటు ఆశిస్తున్న ముక్కా రూపానందరెడ్డికి సైతం చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి చంద్రబాబుకు సంబంధించినటువంటి 94 లిస్టు ప్రకటించిన తర్వాత ససమ్మతి సెగలు రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అటు టీడీపీ జనసేన పొత్తు దగ్గర నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారు ఖచ్చితంగా కొంతమేరకు సీటు కోల్పోయే అవకాశం ఉందని కూడా ముందే భావించినప్పటికీ అయితే తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి టీడీపీ క్యాడర్ ఉంది. నిన్న గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 మంది, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 మంది ఉన్నప్పటికీ అయితే కేవలం 12 మంది మొదటి జాబితాలో విడుదల చేశారు. ఒకటి జనసేన పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. అయితే నిన్న ఆలపాటి రాజాకు కూడా మరి మాజీ మంత్రి ఆలపాటి రాజాకు కూడా సీటు నిరాకరించడంతో కూడా మరి అసంతృప్తితో ఉన్నటువంటి నేతల్ని ఉండవల్లి నివాసానికి కూడా చంద్రబాబు పిలిపించుకోవడం, అదేవిధంగా సరైన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన గుంటూరు సంబంధించినటువంటి పశ్చిమ నియోజకవర్గ సీటు ఆశించినప్పటికీ ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి విడుదల రజని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆమెకి ఖచ్చితంగా ధీటుగా మరి సరైన అభ్యర్థి కాదా అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్నటి వరకు ఏదైతే మరి బుజ్జగింపుల వ్యవహారం కానీ అసమ్మతి వ్యవహారం కానీ పూర్తిగా కూడా వైసీపీలో చూసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా టీడీపీ మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత పూర్తిగా అసమ్మతి సెగలైతే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు అటు లోకేష్ పూర్తి స్థాయిలో ఒక పక్క సీట్లు ప్రకటించినప్పటికి కూడా ఖచ్చితంగా ఎవరైతే సీట్లు నిరాకరించారో వారికి ఖచ్చితంగా అసమ్మతి సెగలు రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు పల్నాడుకి సంబంధించి కానీ ఇప్పటికే ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరకముందే ఒక ప్రతిపాదనలు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు మనం మన రాజ్ న్యూస్ లో కూడా బ్రేకింగ్ ఇచ్చాము. ఏదైతే పల్నాడుకి సంబంధించి గురిజాలకు సంబంధించి కూడా ఎరపతినేని నరసరావుపేటకి తీసుకొచ్చే విషయంలో కూడా కొంత ఇక్కడ నరసరావుపేటకి సంబంధించినటువంటి చదలవాడ అరవింద్ బాబు క్యాడర్ కూడా పూర్తిగా కూడా వారి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే పూర్తిగా ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ రోజు మనం రాజ్ న్యూస్ లో వార్త ప్లే చేసిన తర్వాత వెంటనే ఎంపీ లావు కృష్ణదేవరాయలు స్పందించారు. ఏదైతే లావు కృష్ణదేవరాయలు స్పందించిన వెంటనే కూడా అరవింద్ బాబుని హఠావుటిగా
ఆయన పిలిపించుకొని ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల్ని ఖచ్చితంగా నమ్మొద్దు, ఖచ్చితంగా ఇక్కడ అరవింద్ బాబే పోటీ చేస్తాడు, అక్కడ ఎరపత నేనే పోటీ చేస్తాడని ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అధిష్టానం దీన్ని ఎంతవరకు మరి దీన్ని పూర్తి చేస్తా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు ముఖ్యంగా గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు. ఏదైతే 175 సీట్లకు సంబంధించి కూడా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే జనసేనకు సంబంధించినట్టు 40 నుంచి 60 సీట్లు అడిగినప్పటికీ ఖచ్చితంగా 24 సీట్లతో కూడా మరి వారు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన బలం ఎంత, టీడీపీ బలం ఎంత, ఖచ్చితంగా రెండు పార్టీ ఓటు బ్యాంక్, అటు టీడీపీ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా జనసేనకు పడే విధంగా, జనసేన ఓటు బ్యాంక్ ఖచ్చితంగా టీడీపీ పడే విధంగా కూడా మరి వ్యూహాత్మకంగా ఇద్దరు నేతలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న థ్యాంక్ యూ రమేష్.